హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే మనకు చాలా విషయాలు అయితే రావడం జరిగింది. సో ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేస్తున్న లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు వివరాలకు వెళ్తే ఇస్రో అమ్ముల పొదిలో ఎన్జీఎల్వి అంటూ రావడం జరిగింది మనకి. సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెరతీస్తున్న ఇస్రో అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్గా నామకరణం చేశారంటూ మనకు దీని గురించి అయితే రావడం జరిగింది. సో పూర్తి సమాచారం అయితే దీని గురించి చూసే ప్రయత్నం చేద్దాం. న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీకి సన్నాహాలు 2030 కల్లా ఎన్జీఎల్వి వెహికల్తో తొలి ప్రయోగం అంటూ మనకు ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎన్జీఎల్వి రాకెట్ యొక్క విశేషాలు చూసుకుంటే ఈ రాకెట్ యొక్క ఎత్తు 75 మీటర్లు, వెడల్పు 5 మీటర్లు. ప్రయోగ సమయంలో ఇది 600 నుంచి 770 టన్నుల వరకు మోసుకెళ్ళగలదంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనకు రాకెట్ని 3 దశల్లో ప్రయోగిస్తారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇవి ఎన్జీఎల్వి రాకెట్ మనకు ఫాల్కన్, అట్లాస్వి, ప్రోటానియం, లాంగ్ మార్చ్ 58 రాకెట్లకు ధీటుగా ఉంటుందంటూ మనకి ఇస్రో అయితే పేర్కొనడం జరిగింది. ఇది 2030 నుంచి 35 నాటికి మానవ అంతరిక్షయానం అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందంటూ మనకైతే వివరించడం జరిగింది. సో మనకి న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ గురించి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే కరెంట్ అఫైర్లు భాగంగా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా తొలిసారిగా ఫాల్కన్ రాకెట్లో ఇస్రో శాటిలైట్ అంటూ కూడా రావడం జరిగింది మనకి. సమయానికి వేరే రాకెట్ అందుబాటులో లేని కారణంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ సేవలను వినియోగించుకోనుంది. ఇది 4700 కేజీల బరువైన భారీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ను వాడుకోనుంది. విదేశీ ఫాల్కన్ రాకెట్ను ఇస్రో వాడటం ఇదే తొలిసారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫాల్కన్ రాకెట్ ఏకంగా 8300 కేజీల పేలును కూడా మోసుకెళ్ళగలదంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు తొలిసారిగా ఒక విదేశీ ఫాల్కన్ రాకెట్ను వాడడం. అదేవిధంగా కళలకు సముచిత ప్రాధాన్యం అంటూ మనకు మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. బ్రహ్మానందానికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం అంటూ రావడం జరిగింది. తెలంగాణలో మరుగున పడిన శాస్త్రీయ నాట్య సంగీత కళలకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మనకు బుధవారం రవీంద్ర భారతిలో రాగ సప్తస్వరం 35వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు బ్రహ్మానందంకు జీవిత సాఫల్య పురస్కారం, స్వర్ణ కంకణాన్ని ప్రదానం చేశారంటూ మనకు రావడం జరిగింది. సో ఇది మనకు బ్రహ్మానందంకి అయితే జీవిత సాఫల్య పురస్కారం గురించి. మరొక పాయింట్ చూసుకుంటే గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం అంటూ రావడం జరిగింది మనకి. గణతంత్ర వేడుకల్లో ఈసారి త్రివిధ దళాలకు చెందిన మహిళా బృందంతో పాటు మహిళా అగ్నివీర్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. త్రివిధ దళాలు అగ్నివీరుల్లోని మహిళా బృందం సంయుక్తంగా అడుగులో అడుగు వేసి ఢిల్లీలోని కర్తవ్య పదిలో జనవరి 26న సరికొత్త విన్యాసాలు చేయనున్నారంటూ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఏ గణతంత్ర వేడుకల్లోనూ త్రివిధ దళాల ఉమ్మడి మహిళా దళం పరేడ్లో పాల్గొనలేదంటూ రావడం జరిగింది. ఈ బృందానికి త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారుల నాయకత్వం వహిస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈసారి జరిగే బీటింగ్ రీట్రీట్లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలు వినిపించనున్నాయంటూ మనకు రావడం జరిగింది. 1950 నుంచి జనవరి 29న నిర్వహించే బీటింగ్ రీట్రీట్లో అబాయిడ్ విత్ మీ అనే విదేశీ స్వరాన్ని వాయించడం ఆనవాయితీ. అయితే దీనిపై విమర్శలు వివాదం తలెత్తడంతో 2022లో నిలిపివేశారు. ఈసారి జరిగే బీటింగ్ రీట్రీట్లో పూర్తిగా స్వదేశీ స్వరాలే వాయించబోతున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం ప్రత్యేకంగా పాల్గొంటుందంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో లేదా డిప్లొమా చదువుతున్నారో వారైతే 60% మార్కులతో పాస్ అయి ఉంటే మాత్రం వారికైతే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 14 వరకు ఉంది. సో మరింత సమాచారం కోసం అయితే ఎల్ఐసి ఇండియా అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా విశాఖపట్నం జోన్ వైద్య ఆరోగ్య శాఖలో ఎంఎల్హెచ్పి పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 12 వరకు ఉంది. అదేవిధంగా సిఎస్ఆర్ న్యూఢిల్లీలో 294 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తులు మాత్రం జనవరి 31 వరకు మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పూర్తి సమాచారం కోసం అయితే సిఎస్ఐఆర్ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఉపాధికి ఊతం, ఉన్నత విద్యలో నైపుణ్యం అంటూ ఎడ్యుకేషన్ సంబంధించి పాయింట్ రావడం జరిగింది. ప్రతి కోర్సుకు పరిశ్రమలతో అనుసంధానం, రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు అంటూ కూడా రావడం జరిగింది. ఎంపిక విధానం అనేది నైపుణ్య యూనివర్సిటీలకు
ప్రవేశ పరీక్ష మరియు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులకు అడ్మిషన్ ఇస్తారంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది, కోర్సులు ఉంటాయి. అదే ప్రధాన రంగాలు టెక్నాలజీ, వ్యవసాయం, ఫుడ్ టెక్నాలజీ, డిజైనింగ్, క్రియేటివిటీ, సుస్థిరత, మొబిలిటీ, మేనేజ్మెంటు, ఫైనాన్సు, టూరిజం, హాస్పిటాలిటీ, వెల్నెస్, హెల్త్ కేరు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్స్, లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ ఇలా చాలా కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించి కోర్సులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదైతే మనకు ఉన్నత విద్యలో ఒక మంచి అనుసంధానం అనుకోవచ్చు. నైపుణ్య, ఉద్యోగ ఆధారిత ఉన్నత విద్యను అందించే దిశగా 10 స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీని సాధ్యాసాధ్యాలను ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ 2015లో జాతీయ నైపుణ్య విశ్వవిద్యాలయాల బిల్లును అమల్లోకి తీసుకువచ్చింది. మొట్టమొదటగా హర్యానాలో శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ 2016లో ఏర్పాటైంది. ఇది మనకు ఉపాధికి స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం గురించి కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఇవైతే మనకు రాబో రోజుల్లో 10 స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే జేఈఈ అభ్యర్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి అంటూ మనకు రావడం జరిగింది. ఈసారి 12.3 లక్షల దరఖాస్తులు అంటూ మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ప్రకటించడం జరిగింది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్కు హాజరయ్యే అభ్యర్థులకు విస్తృతమైన తనిఖీలు, బయోమెట్రిక్ హాజరు తప్పకుండా ఉంటుందని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, సహాయకులకు కూడా ఇదే విధానం అమలవుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. అలాగే శౌచాలయ విరామ సమయంలో అనంతరం కూడా బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి పరీక్షలలో ఒకరి బదులు ఒకరు హాజరయ్యే మోసకారి చర్యలు నిరోధించడానికి ఈ విధానం అయితే ఎంచుకోవడం జరుగుతుంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఈ పరీక్షలు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు కంప్యూటర్ ఆధారితంగా ఉండే ఈ పరీక్షను 13 భాషలు నిర్వహిస్తున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది. ఫలితాలు ఫిబ్రవరి 12న ప్రకటిస్తారంటూ ప్రవేశ పరీక్షకు ఈసారి 12.3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, రెండో దఫా పరీక్షను ఏప్రిల్లో నిర్వహించనున్నట్టు మనకు ఎన్టీఏ వెల్లడించింది. ఇది మనకు జేఈఈ అభ్యర్థులకు బయోమెట్రిక్ గురించి కొంత సమాచారం. కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎంతకాలం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు ఏడాది కాలం పాటు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు. అదేవిధంగా ఆరు బయట జరుగుతున్న అన్ని రకాల వాయు కాలుష్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎంతమంది మరణిస్తున్నారని జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఇదైతే మనకు 83 లక్షలు. అదేవిధంగా తక్కువ ధరలకు మందులను విక్రయించే జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి ఎంతకు పెంచే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించింది. ఇదైతే 25,000. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే యూపీఎస్సీ నుంచి గ్రేడ్ 3 స్పెషలిస్ట్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో, మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 11 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే upsc.gov.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజుకు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.